వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రెడ్మీ నోట్ 14 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే ఇట్లా మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రమే రెడ్మీ ఎంఐ వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తారు. గ్రేడ్ వాళ్ళకే ఫస్ట్ ఇక్కడ మన వాళ్ళు అయితే ముందే చెప్పారు సూపర్ కెమెరా సూపర్ ఏఐ అని చూపించారు. సో ఇక్కడ స్టార్టింగ్లో హైలైట్లో చూసుకుంటే నాకు కూడా ఏ సో ఏ కాకుండా ఇంకేమైనా ఉందంటే పోయి కెమెరా బాగా చూపించారు. ఇది సోనీ వాళ్ళ ఎల్వైటీ 600 ఓఎస్ కెమెరాతో పాటు వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ 120 డిస్ప్లే IP64 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గోరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ డ్యూయల్ సిఆర్ స్పీకర్ వస్తుంది. కెమెరా కట్అవుట్ బాగుంది పోయి. ఇక్కడ పైన చూసుకుంటే 3.9 జాక్ స్పీకర్స్ ఎయిర్ బ్లాస్టర్ డ్యూయల్ మైక్ స్పీకర్స్తో పాటు మంచి లుక్ మంచి ఫీల్తో పాటు కూడా వస్తుంది. మంచిగా శాంపుల్స్ అవైతే ఏకి సంబంధించిన ఫీచర్స్ లైక్ ఎరేజర్ అండ్ మ్యాజిక్ స్కై ఆల్బమ్స్ అవన్నీ 5010 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ విత్ చార్జర్ ఛార్జింగ్ బ్యాటరీ ప్రొడక్షన్ అవన్నీ కెమెరా డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ పాటు వస్తుంది. స్పీకర్స్ IP64 రేటింగ్తో పాటు కూడా వచ్చింది. వాటర్ పడ్డా సరే స్పై ప్రొడక్షన్ ప్రాసెసర్ కార్డ్కి వచ్చేసరికి అయితే ఏమో మిరర్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్తో పాటు కూడా వచ్చింది. బాగుంది. హై ప్రాసెస్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క కీ ఇంపార్టెంట్ పాయింట్స్ లేకపోతే అనుకోవచ్చు. ప్రైస్ ఎంత అని అంటే అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవడం బేస్ వేరియంట్ 18,000 19,000 అనుకోవచ్చు. రీజన్ అవుతుంది. సో ఒక 1 యాడ్ చేసుకుంటే 19,000 రూపీస్ అనమాట. ఆఫర్స్ 1000 రూపీస్ ఆఫర్ అప్లై చేసే ఇట్లా 18,000కి వస్తుంది. వేరే వెబ్సైట్ లేదన్నా అంటే ఎస్బై ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు ఫ్లిప్కార్ట్ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మిస్టిక్ వైట్, ఫ్యాంటమ్ పర్పుల్ అండ్ టైటానియం బ్లాక్ కలర్ వేరియంట్స్ ఉన్నాయి. 8GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటేనేమో 21,000 ఉంది. ప్లస్ 2GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటేనేమో 22,000 అట్లా ఉంది. సో 1000 3,000 గ్యాప్తో పాటు అయితే తీసుకొని నాకు పర్లేదు అనిపించింది. అండ్ ఫస్ట్ డ్రాబ్యాక్స్ చూసుకుంటే నాకు ప్రాసెసర్ కాడ డ్రాబ్యాక్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ అనమాట కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఈవెన్ ఫర్ బేస్ వేరియంట్ అనమాట 19,000 ఉంది. అట్లీస్ట్ ఒక కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకున్న మనకి ఈ స్మార్ట్ ఫోన్ నేనైతే 15,000కి వస్తే తీసుకో. లైక్ స్పెసిఫిక్ సేల్ నడుస్తాయి కదా. సో స్పెషల్ సేల్ వచ్చినప్పుడు ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు వాల్యూ ఫర్ మనీ అంటాను. లేకపోతే ఇట్లా మోస్ట్లీ ఇది తీసుకోవద్దని కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. ఇక్కడ ప్రాసెసర్ కూడా మాత్రం డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. సో 7025 ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికి స్లైట్లీ ట్యూన్ చేసి రిలీజ్ చేసిన ప్రాసెసర్ అనుకోవచ్చు. అల్ట్రాది మోస్ట్లీ చేసుకోవచ్చు అంటారు. ఎందుకన్నా అంటే దీనికంటే కూడా జర మంచి ఈ స్మార్ట్ ఫోన్స్ని వేరే బ్రాండ్స్లో కూడా చూపించేస్తాం. ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి కదా. సో అది ఆల్టర్నేటివ్ చూసుకోవడం OnePlus Nord C4 Lite 5G అనమాట. సో ఇదే కేటగిరీలో వస్తుంది. 15,000 నుంచి 20,000 మధ్యలో ఈ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వచ్చింది. ఇది కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంది 18,000. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే బాగా హిట్ అయిన స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. iQZ9S 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. 20,000 అవుతుంది. అండ్ ఇది కూడా గేమింగ్ సెంట్రిక్ ఫొటోస్ కెమెరాస్ అన్నిటి కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ మోటోరోలా G85 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇక్కడ మీకు సేమ్ కెమెరా దీంట్లో అయితే సేమ్ కెమెరా యూజ్ చేస్తారు. ఎల్వైటీ 600 కెమెరాని యూజ్ చేస్తారు. అక్కడ ఏఐస్ ఉన్నాయి. ఇక్కడ కోనింగ్ లాగా వస్తుంది. ఇక్కడ 3D కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ చూస్తే కొంచెం ఫ్లాట్ డిస్ప్లే లాగా అనుకోవచ్చు. కర్వ్ డిస్ప్లే కావాలంటే ఇట్లా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం వివో నుంచి అనమాట. సో వివో వాళ్ళ 33 5G స్మార్ట్ ఫోన్ అయితే గట్టి పోటీ ఇస్తుంది అనుకోవచ్చు. ఇది బేస్ వేరియంట్ ఉంది. 20GB స్టోరేజ్ వేరియంట్. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి సో రెడ్మీ నోట్ 13 ప్రో 5G ఇది కూడా ఒక మంచి కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. ఇది కూడా త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ప్రాసెసర్ అయితే పెట్టిరన్నమాట. ఇక్కడ 200 మెగాపిక్సెల్ కెమెరా త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు అయితే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ P1 Pro 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ మీకు బాగుంది. ఇది ఇంకా బెటర్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. 20,000కి వస్తుంది అనమాట.
అండ్ ఇక్కడ కొన్ని ప్రాసెసర్స్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో పాటు ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కేస్ ఒకవేళ తీసుకోవాలి అంటే గిట్లా అవి. సో ఇవి కొన్ని స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఇదే ప్రైస్ అట్లా 15,000 నుంచి 20,000 మధ్యలో స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అనమాట. సో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఈ ఈ రెడ్మీ నోట్ 14తో పాటు కంపారిజన్ చేసుకొని ఒకవేళ గిట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే ఈ స్మార్ట్ ఫోన్ కొంచెం స్లైట్ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అది నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్ యొక్క ఆల్టర్నేటివ్స్ కూడా మీకు చూపించినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ లైక్ మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే రిప్లై ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.